ఒక గ్రామంలో ఒక యువకుడు ఉండేవాడు. అతనికి భయపడే స్వభావం ఎక్కువ. చీకటి పడితే తలుపులు వేసుకుని బెడ్రూమ్లో దాక్కునేవాడు. శ్మశాన వాటికి పేరు వినగానే వణుకుతూ పరుగులు పెట్టేవాడు. ఒకసారి గ్రామంలో మహామౌన తపస్వి వచ్చాడు. అతను గ్రామానికి బయట ఉన్న శ్మశాన వాటికలో తపస్సు చేస్తూ ఉండేవాడు. గ్రామస్తులు ఎవరు కూడా ఆ దిశకు పోరు. ఒకరోజు ఆ యువకుడు అతని గురించి తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. ఒక శ్మశాన వాటికలో ఒక్కడిగా ఎలా ఉంటున్నాడు అని తన భయాన్ని జయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. రాత్రి 12 గంటలకు ధైర్యం తెచ్చుకొని శ్మశాన వాటికలకి వెళ్ళాడు. అక్కడ చుట్టూ కాలిన శవాలు, దేహాలు, చిమ్మిన దేహాల వాసన ఇవన్నీ చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు తపస్వి అతన్ని చూసి నవ్వాడు. భయాన్ని ఎదుర్కొనేందుకు వచ్చావా అని అడిగాడు తపస్వి. అవును స్వామి, ఇలాగ ధైర్యంగా ఉండాలి అనిపించింది అన్నాడు. తపస్వి నవ్వుతూ చెప్పాడు, శ్మశాన వాటికలో భయపడేది మనం కాదు, మనలోని అహం, అజ్ఞానం. భయాన్ని చూసి పారిపోతే అది మన మీద గెలుస్తుంది, ఎదుర్కొంటే అది మనలో కలిసిపోతుంది అన్నాడు. ఆ రాత్రి ఆ యువకుడు తపస్వితో ధ్యానం చేశాడు. ఏం జరిగినా భయపడలేదు. ఉదయం అయ్యేసరికి అతని భయం పూర్తిగా పోయింది. అప్పటి నుండి అతడు ధైర్యవంతుడిగా మారిపోయాడు.